ఫ్యాన్ గాశారం గడిబిడైంది. కూటమి పవర్లకు వచ్చింది. ఇన్నొద్దులు గల్లెగరేసి సైకిల్ పాటల్లో నానగదొక్కిన వైసీపోళ్లకు వణుకు మొదలైంది. కత్తికి కత్తి, నెత్తికి నెత్తి, గుండుకు గుండు, పుండుకు పుండు అని సైకిల్ పాటోళ్ళు సలసల మసులుతుర్రు. చట్టం తన పని చేసుకుంటా పోతుందని బాబు సారు లోకేష్ అన్నలంటే, అయ్యన్న సారు మాత్రము ఐషికి తైషి ఇడిచేదే లేదు ఎవ్వల్ని అని అంటుండు. కొట్టిన దెబ్బ మానిపోతుందేమో గాని అన్న మాటలు ఉండిపోతే అంటారు కదా, అగో వాటిని పక్కాగా యాద పెట్టుకున్నారు సైకిల్ పార్టీలు. పంక పాటోలు పవర్లు ఉన్నప్పుడు సైకిల్ పార్టీలను గొర్ర గుంజుకపోయి జైలు వేసిర్రు. ఇంకా అందులో ముఖ్యంగా అయ్యన్న సార్నైతే అరిగోసలు పెట్టిర్రు. చెరువు జాగల ఇల్లు కట్టిందని తెల్లారంగా ఇంటి మీద దాడి చేసి అరెస్టులు చేసిర్రు. పోలీస్ స్టేషన్లు తిప్పి షెడ్యూల మీద కూసోబెట్టిర్రు. అవే మర్చిపోను అని అంటున్నాడు అయ్యన్న సారు. నన్ను ఏడిపించిన ఏ ఒక్కని కూడా ఇడిచిపెట్ట, ముఖ్యంగా సాయిరెడ్డిని గాయ చేయకుండా అస్సలే ఊకోనని చెప్పి మరీ వార్నింగ్ ఇస్తున్నాడు. హింసిస్తున్నారంటే ఒకసారి ఎందుకున్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా, దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకు ఉంది. మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాం. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం, చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటాం. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకటి ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా వినపం. సార్కు లోపట కుత ఉడుకుతున్నట్టున్నది. పాత పగలు క్లియర్ చేసేదాకా సార్కు సక్క నిద్ర పట్టేటట్టే లేదు. ఈ ఒక్కసారే కాదు, అటు అచ్చెన్న సారేంది, లోకేష్ అన్నేంది, పరిటాల శ్రీరామన్ ఏంది, అందరు ప్యాన్ పాటలకు వడ్డీతో సహా అన్ని లెక్క సరి చేయవలసిందే అని అరుంధతిల పశుపతి లెక్క ప్రతీకార వాంఛతోటి రగిలిపోతున్నారు. వదలబొమ్మాలి వదల అని కలవరిస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో. ఇక ఫస్ట్ సారి ఎమ్మెల్యే అవుడే కాదు, జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే సీట్లల్లా 2 ఎంపీ సీట్లలో కూడా గెలిచి 100% రిజల్ట్ తోని పవన్ మామూలు ఖుషీలా లేడు. కానీ గెలిచినాం కదా అని ఇప్పుడే సంబరాలు చేసుకున్నాడు కాదు, మన మీద బాధ్యత పెరిగింది. ఇల్లాలకంగానే పండుగ కాదు అనుకుంటా మాట్లాడి మార్కులు కూడా కొట్టేస్తుండు. ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఎంత జీతం తీసుకుంటాడో కూడా చెప్పుకొచ్చిండు ఇట్లా. పోటీ చేసిన 2 జాగాల్లో ఒక తాన కూడా గెలవలేకపోయినావు అని పోయిన ఎలక్షన్ల మాటలు పడి ఈ ఎలక్షన్లలో పార్టీ పోటీ చేసిన ఏ ఒక్క జాగాలో కూడా ఓడిపోకుండా రికార్డు కొట్టిండు కదా పవన్. ఈ గెలిచిన 21 ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను, కడమ జనసేన లీడర్లను కూడా పిలిపించుకొని మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి మాట్లాడిండు పవన్. అట్లనే పనుల పని జీతం గురించి మాట్లాడుకుంటా ఎమ్మెల్యేగానే నాకు వచ్చే మొత్తం జీతం తీసుకుంటా అని ఇట్లా క్లారిటీ ఇచ్చిండు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి. అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలటడానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటికి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి. అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. అయితే ఇదివరకు జగన్ సీఎం ఉన్నప్పుడు 1 రూపాయి జీతం తీసుకొని పనిచేసిండు కదా, దానికి కౌంటర్ గా పవన్ ఇప్పుడు ఈ ముచ్చట చెప్పిండని అప్పుడే కొందరు పోస్టులు పెట్టబట్టిరు. ఇప్పటికే స్టార్ హీరోగా సినిమాలు చేసుకుంటా కోట్లు తీసుకుంటున్నాడు. భూములో, పొలాలో, ఫ్లాట్లు గిట్లు బానే ఉన్నాయి కదా, మొత్తం జీతం తీసుకోకుంటే ఏమాయని ఏ ఒక్కరు కూడా అనలేకుండా అసలు మతలబ్ ఏందో బరాబర్ క్లారిటీ ఇచ్చి జన సైనికులతోటి జోరుగా సపట్లు కొట్టించుకున్నాడు. మరి ఇప్పుడే ఇంత జోరు చూయించుకుంటా తారీఫ్లు అందుకుంటున్న పవన్ రేపు కూటమి సర్కారులకు వచ్చినాక ఇంకెంత పనితనం చూపిస్తారో చూడాలి.